హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చక్రతిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక పెద్ద కూడలిలో ఉంది. ఒక పక్క ఒక అద్భుతమైన కళ, మరోపక్క ఒక పటిష్టమైన ఆర్థిక ప్రణాళిక. ఒకటేమో అమరావతి, మరొకటి మావిగన్. ఈ రెండింటిలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఏది నిర్దేశించబోతోంది? ఈరోజు దీని గురించి లోతుగా చర్చిద్దాం. సో ఇప్పుడు అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఇదే: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటి? ఒక కలల నగరం వైపు సాగాలా, లేక ఇప్పటికే ఉన్న వాస్తవికతను ఆధారం చేసుకుని ఆర్థికంగా ముందుకు వెళ్లాలా? ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తును ఎలా మలుపు తిప్పుతుందో చూద్దాం. మన ముందు రెండు దారులున్నాయన్నమాట. ఒకటి మన కలల రాజధాని అమరావతి. దీనికి చట్టబద్ధత కూడా ఉంది. ఇక రెండోది కొత్తగా ప్రతిపాదించిన మావిగన్ ఆర్థిక కారిడార్, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఈ రెండు రాష్ట్రానికి రెండు పూర్తిగా భిన్నమైన భవిష్య చిత్రాలను చూపిస్తున్నాయి. ఈ కథంతా మొదలయింది ఏప్రిల్ 1, 2026న. ఒకవైపు పార్లమెంట్లో అమరావతి రాజధాని బిల్ పాస్ అయింది. వావ్! అంత సెట్ అనుకుంటున్న టైంలో ఒక పెద్ద ట్విస్ట్. సరిగ్గా అదే సమయంలో మరో పవర్ఫుల్ ప్లాన్ తెరపైకొచ్చింది. ఈ మావిగన్ ఐడియా ఇచ్చింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన వాదనేంటంటే, అమరావతికి 2 లక్షల కోట్ల రూపాయలు కావాలి. అది రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంది. అదే మావిగన్కి 10-20 వేల కోట్లు పెడితే చాలు, మంచి అభివృద్ధి కనిపిస్తుంది అని. మరి దీనికి కౌంటర్గా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మావిగన్ అనే ఆలోచననే పూర్తిగా తిరస్కరిస్తున్నారు. ఆయనేమంటున్నారంటే, ఆ పేరు పలకడానికే నాకిష్టం లేదు. అమరావతికి ఇప్పుడు పార్లమెంట్ సపోర్టుంది, దేశవ్యాప్తంగా గుర్తింపొచ్చింది, ఇక వేరే ఆప్షన్ లేదు అని ఆయన చాలా బలంగా చెప్తున్నారు. సరే, ఈరోజు జరుగుతున్న ఈ రాజకీయ పోరును సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం కాస్త టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే ఈ రెండు పేర్ల వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది. అదే వీటికి ఇంత బలాన్నిస్తోంది. అమరావతి ఈ పేరు ఈరోజుది కాదు. దీనికేకంగా 2300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఒకప్పుడు ధాన్యకటకం అనే పేరుతో శాతవాహనులకి రాజధానిగా ఉండేది. అశోకుడి స్తూపం నుంచి మొదలుపెడితే ఎందరో చరిత్రకారులు దీని గురించి గొప్పగా రాశారు. ఇది ఎప్పట్నుంచో ఒక అధికార కేంద్రమన్నమాట. మరి మావిగన్ సంగతేంటి? దీని చరిత్ర కూడా తక్కువేం కాదు, కాని భిన్నమైనది. ఇదొక పొలిటికల్ క్యాపిటల్ కాదు, ఒక కమర్షియల్ హబ్. అంటే వేల ఏళ్లుగా వ్యాపారానికి అడ్డా. క్రీస్తుపూర్వం నుంచే మచిలీపట్నం పోర్ట్ యాక్టివ్గా ఉంది. బ్రిటిష్ వాళ్లు సౌత్ ఇండియాలో మొట్టమొదట అడుగుపెట్టింది ఇక్కడే. విజయవాడ, గుంటూరు గురించి మనకు తెలిసిందే. అవి ఎప్పట్నుంచో వాణిజ్యానికి గుండెకాయలాంటివి. సరే, చరిత్ర బావుంది. మరిప్పుడు ఈ రెండు ప్లాన్స్ని పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం. ఏది ఏంటో మనకే క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, వైశాల్యంలోనే ఎంత తేడా ఉందో. అమరావతి సుమారు 217 చదరపు కిలోమీటర్లైతే మావిగన్ ఏకంగా 9500 చదరపు కిలోమీటర్లు. జనాభా కూడా అంతే. అమరావతిలో ప్రస్తుతం 1,00,000 మంది ఉంటే మావిగన్ పరిధిలో ఇప్పటికే 60 లక్షల మంది ఉన్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా లీగల్ స్టేటస్ చూస్తే అమరావతికి పార్లమెంట్ ఆమోదం ఉంది, కాని మావిగన్ ఇంకా ఒక ప్రతిపాదన మాత్రమే. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది డబ్బు. ఖర్చు విషయంలో అస్సలు పోలికే లేదు. మావిగన్కి సుమారు 20,000 కోట్లయితే అమరావతికి ఏకంగా 2 లక్షల కోట్లు, అంటే 10 రెట్లెక్కువ. ఈ తేడా చూస్తేనే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి కదా. అమరావతికి ఇంత ఖర్చెందుకవుతోందనుకుంటున్నారా? దానికి కారణం ఇదొక గ్రీన్ఫీల్డ్ సిటీ. అంటే ఏంటంటే పూర్తిగా కొత్తగా ఖాళీ ప్రదేశంలో ఒక పక్కా ప్లాన్తో కట్టే నగరమనమాట. పాత గొడవలేవీ ఉండవు, అంతా లేటెస్ట్ వరల్డ్ క్లాస్ డిజైన్తో కట్టుకోవచ్చు. సో అమరావతి విజన్ ఏంటంటే కేవలం ఒక రాజధాని కాదు, సింగపూర్ రేంజ్లో ఒక వరల్డ్ క్లాస్ సిటీ. క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ, ఐటీ హబ్, 50% పైగా పచ్చదనంతో 2050 కల్లా 15 లక్షల ఉద్యోగాలు సృష్టించాలనేది టార్గెట్. మరి మావిగన్ ఇది చాలా ప్రాక్టికల్ ప్లాన్. కొత్తగా ఏమీ కట్టక్కర్లేదు. ఆల్రెడీ ఉన్న పోర్ట్, ఎయిర్పోర్ట్, రోడ్లని వాడుకుంటూ తక్కువ డబ్బుతో ఫాస్ట్ రిజల్ట్స్ తీసుకురావడం దీని లక్ష్యం. ఆల్రెడీ అక్కడ 60 లక్షల మంది జనాభా ఉన్నారు. వాళ్ల జీవితాలని మెరుగుపరచడం మీద ఫోకస్.
సరే, ఈ పెద్ద పెద్ద ప్లాన్స్, నంబర్స్ అన్నీ పక్కన పెడితే సామాన్య ప్రజలకి వీటి వల్ల ఏం ఉపయోగం, ఎవరికి లాభం, ఆ విషయం మాట్లాడుకుందాం. అమరావతిలో చాలా ముఖ్యమైనది ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్. అంటే భూములిచ్చిన రైతుల్ని కూడా భాగస్వాముల్ని చేయడం, వాళ్లకి డెవలప్ చేసిన ప్లాట్లు, 10 ఏళ్లపాటు ఏటా డబ్బులు, ఇంకా రుణమాఫీ, ఉచిత విద్య లాంటివి, ఇలా వాళ్లని కూడా అభివృద్ధిలో భాగం చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ స్కీమ్స్లో ఒకటి. చూస్తే 2 ప్లాన్స్ వల్ల వేర్వేరు వర్గాలకి లాభం చేకూరేలా ఉంది. అమరావతి వల్ల రైతులకు, ఐటీ ప్రొఫెషనల్స్కి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి కొత్త అవకాశాలు వస్తే, మావిగాన్ వల్ల ఆ కారిడార్లో ఇప్పటికీ ఉన్న వ్యాపారులకి, పోర్ట్ కార్మికులకి, పరిశ్రమలకి ఊతం లభిస్తుంది. అన్ని విషయాలు చూసాం కదా. ఇప్పుడు అసలైన ప్రశ్న, భవిష్యత్తుకి లాంగ్ టర్మ్లో రాష్ట్రానికి ఏది మంచిది? నిపుణులేమంటున్నారంటే ఇది కరెక్ట్, ఇది తప్పు అని చెప్పే విషయం కాదంట. అమరావతి అనేది ఒక 50 ఏళ్ల లాంగ్ టర్మ్ విజన్ అయితే, మావిగన్ అనేదే ఒక 10-20 ఏళ్లలో ఫలితాల్నిచ్చే ప్రాక్టికల్ చాయిస్. సో లాంగ్ టర్మ్ గోల్ వర్సెస్ షార్ట్ టర్మ్ రిజల్ట్స్ అన్నమాట. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అసలిది అదా ఇదా అనే చాయిసే కాకపోవచ్చు. బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే రెండింటినీ కలపడం. అమరావతిని అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా ఉంచి, మావిగన్ను రాష్ట్రానికి ఆర్థిక ఇంజిన్గా, అంటే ఎకనామిక్ కారిడార్గా డెవలప్ చేయడం. ఐడియా అయితే అద్భుతంగా ఉంది, కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఈ ఆదర్శవంతమైన పరిష్కారాన్ని మన రాజకీయ వాస్తవాలు అంగీకరిస్తాయా? ఈ 2 భిన్న ధృవాల్ని ప్రజల కోసం ఒక తాటిపైకి తీసుకురాగలరా? ఆలోచించాల్సిన విషయమే.